గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏ మాయ చేసావే అనే సినిమాతో చలనచిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన నటి సమంత. ఆ తర్వాత తన అందం, అభినయంతో ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షక దేవుళ్ల హృదయాలను గెలుచుకుంది ఈ ముద్దుగుమ్మ. దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. తర్వాత నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అనంతరం కొన్ని కారణాలతో ఈ ఇద్దరు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే మయోసైటిస్ అనే వ్యాధితో సమంత తీవ్ర ఇబ్బంది పడ్డారు. కొన్నాళ్ల పాటు సినిమాలకు కూడా దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత తన ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టిన సమంత ప్రస్తుతం పూర్తి స్థాయిలో కోలుకొని మళ్లీ మునుపటి శామ్ను ప్రేక్షకులను చూపించాలని ఆరాటపడుతోంది. ఇకపోతే హీరోయిన్ సమంతకు చాలా గ్యాప్ వచ్చిందా అంటే లేదు, గ్యాప్ తీసుకుందని అంటున్నారు ఆమె అభిమానులు. సమంత సిల్వర్ స్క్రీన్స్ మీద కనిపించి చాలా రోజులవుతోంది. ఈ ముద్దుగుమ్మ మళ్ళీ ఎప్పుడు దర్శనమిస్తుందా అని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అసలు ఎందుకు సమంత బ్యూటీ సైలెంట్ అయిందనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. మయోసైటిస్ వ్యాధి కారణంగానే ఫిట్నెస్ పై పట్టు సాధించేందుకు సినిమాలకు దూరంగా ఉన్నట్టు చెబుతున్నారు ఆమె సన్నిహితులు. జిమ్లో ఎక్సర్సైజ్లు చేసి ఇప్పుడు కొత్త లుక్లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎలా ఉండేదో ఇప్పుడు అలాగే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలకు దూరం అయినా కూడా ఈ చిన్నది ఎప్పుడూ సోషల్ మీడియాలో మాత్రం పిక్స్ షేర్ చేస్తూనే ఉంటుంది. ఇక మూవీస్ విషయానికి వస్తే తెలుగులో అగ్ర హీరోలతో నటించి మెప్పించింది. తనకంటూ స్టార్డమ్ను సొంతం చేసుకుంది. అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లైన 4 ఏళ్లకే ఈ జంట డివోర్స్ తీసుకుంటారని ఎవరూ ఊహించలేదు. ఈ ఇష్యూతోనే సమంత బాగా డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ఇటీవల మ్యారేజ్ విషయంలో తొందరపడ్డానేమో అని చాలా ఆవేదన వ్యక్తం చేసింది. కొన్నాళ్లు వెయిట్ చేస్తే బాగుండేదేమో అని తన మనసులో మాటను బయటపెట్టింది. రీసెంట్ గా రీఎంట్రీపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఇకపోతే చైతు శామ్ సంసారంలో చిచ్చు పెట్టాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు బాలీవుడ్ నటుడు రాజ్ నెడిమోరు. విడాకుల తర్వాత సమంత అతడితో క్లోజ్ గా మూవ్ అవ్వడం, ఇద్దరూ కలిసి వెకేషన్స్ వెళ్లడం చూస్తూ ఉంటే లివింగ్ రిలేషన్స్ లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై వారిద్దరూ ఎప్పుడూ ఖండించలేదు. సెకండ్ మ్యారేజ్ కోసమే సమంత సినిమాలకు గ్యాప్ ఇచ్చిందని అందరూ అనుకున్నారు. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారంటూ తనదైన స్టైల్లో హింట్ ఇచ్చేసింది సమంత. లేడీ ఓరియంటెడ్ చిత్రంగా తెరకెక్కుతున్న మా ఇంటి బంగారం అనే సినిమాతో ఆడియన్స్ ను అలరించబోతున్నట్టు తెలిపింది. ఇందులో ఆమె పవర్ఫుల్ క్యారెక్టర్లో నటించనున్నట్టు సమాచారం. టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన సమంత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మ నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తోంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటూ తనదైన రీతిలో సందడి చేస్తోంది. ఇక తాజాగా నిర్మాతగాను ఇండస్ట్రీకి వచ్చి మొదటి చిత్రం శుభంతో ప్రేక్షకులను అలరించింది సమంత. ఇక ఈ విషయాన్ని తెలుపుతూ ఫస్ట్ లుక్ ను కూడా షేర్ చేసింది సమంత. దీంతో రెండో పెళ్లి ప్రచారానికి ఎండ్ కార్డు వేసింది. రీసెంట్ గా ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసిన శామ్ పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. మీ అందరి డౌట్స్ కు తాను కరెక్ట్ ఆన్సర్ ఇవ్వబోతున్నానని, మా ఇంటి బంగారం షూటింగ్ ఈ నెలలో స్టార్ట్ చేస్తామని చెబుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. రీఎంట్రీపై వస్తున్న క్వశ్చన్స్ కు సరైన ఆన్సర్ ఇవ్వడంతో సమంత అభిమానులందరూ తెగ సంబరపడిపోతున్నారు.